This conference will now be recorded. సో స్యూడో క్లాసెస్ అండ్ స్యూడో ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇది కూడా ఒక రకం మనము సెలెక్టార్స్ని ఇప్పుడు ఎట్లయితే మనం వీఆర్ యూజింగ్ నార్మల్ సెలెక్టార్స్ ఎట్లా వాడుతున్నాము, నార్మల్ సిఎస్ఎస్ సెలెక్టార్స్ అంటాము, లేకపోతే చైల్డ్ సెలెక్టార్స్, లేకపోతే క్లాస్ ఐడి, అట్లనే స్యూడో క్లాసెస్ కూడా మనం వాడచ్చు అనమాట. ఓకే రైట్. సో స్యూడో క్లాసెస్ ఎట్లా ఎందుకు సార్ అంటే they are going to define the special state of the element. So what they are going to define? Special state of the element. So ఒక స్పెషల్ స్టేట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు మనం మౌస్ మూవ్ చేసినప్పుడు, ఓకే, సో మనము ఏదైనా లింక్ విజిట్ చేసినప్పుడు కొన్ని, ఇప్పుడు మనం జనరల్గా లింక్ని క్రియేట్ చేయగానే బ్లూ కలర్ అండర్లైన్ లాగా వస్తుంది. సో అది క్లిక్ చేయగానే పింక్ కలర్ రావడము అది జరుగుతుంది జనరల్గా. సో దానికి ఇంకా స్టైల్స్ మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో అది ఎట్లా యాడ్ చేయొచ్చు అంటే బై ద హెల్ప్ ఆఫ్ ది స్యూడో క్లాసెస్. కొంచెం షార్ట్ కట్ టైప్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్ స్యూడో క్లాసెస్. వాట్ ఈస్ అడ్వాంటేజ్? లైక్ షార్ట్ కట్. ఓకే, సో 4-5 లింక్స్ రాయకుండా ఒక లింక్, ఒక లైన్ ఆఫ్ కోడ్తో మనము రాసేయచ్చు అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్యూడో క్లాసెస్. ఓకే, సో స్యూడో క్లాసెస్ రాయాలి అంటే ఎలా రాయాలి సార్ అంటే, ఇక్కడ సెలెక్టార్ ఇవ్వాలి, తర్వాత ఏం పెట్టాలి, కోలన్ పెట్టాలి, తర్వాత ఏం పెట్టాలి, కోలన్. సో నెక్స్ట్ స్యూడో క్లాస్. సో స్యూడో క్లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ లింక్ అన్నాం. సో వాట్ ఈస్ లింక్ హియర్? Link is a pseudo class. What is A here? A is the element. A is the element. So A element HTML element. ఇక్కడ A అంటే anchor element. A means anchor elements. Anchor element with what class? Link class. మన లింక్ ఏంటి అంటే, నువ్వు లింక్ అని అన్నప్పుడు this is going to be representing an unvisited link. Going to be representing an unvisited link. Okay, అదే నువ్వు visited అంటే it is going to represent the visited link. Going to represent visited link. తర్వాత hover. Hover అంటే మనం మౌస్ తీసుకెళ్ళినప్పుడు, మౌస్ ఒక ఎలిమెంట్ పైన తీసుకెళ్ళినప్పుడు ఏం జరగాలి. సో తర్వాత యాక్టివ్. యాక్టివ్ మీన్స్ వెన్ దట్ ఈస్ ఓపెన్ సమ్వేర్. వెన్ దట్ ఈస్ ఓపెన్ సమ్వేర్. సో ఈ 4 క్లాసెస్ అనమాట. ఇట్లా చాలా ఉంటాయి, బట్ మెయిన్గా ఏవైతే ఉంటాయో అవి చూస్తున్నాం మనం. ఈజ్ దిస్ క్లియర్? అంటే ఎక్కడైనా మీకు సిఎస్ఎస్ ఇట్లా కోలన్ పెట్టి కనబడింది అంటే అదేంటి? ఇట్స్ ఏ స్యూడో క్లాస్. ఇట్స్ ఏ స్యూడో క్లాస్. స్యూడో క్లాస్ సింటాక్స్ ఏంటి? ఎలిమెంట్ కోలన్, ఎలిమెంట్ కోలన్ ద క్లాస్. విచ్ క్లాస్? స్యూడో క్లాస్. విచ్ క్లాస్? స్యూడో క్లాస్. రైట్. ఓకే, స్యూడో క్లాస్ సేమ్ ఇంకా సిఎస్ఎస్ స్టైల్స్ లోపల నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోవచ్చు. ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం కాపీ చేసేయండి. ఓకే, సో నా అలా కాపీ చేసేయండి, పర్లేదు. ఇక్కడ నవ్ యు ఆర్ ఓకే రైట్. సో యూ క్యాన్ బిల్డ్ ద కోడ్స్ కాబట్టి ఐ కెన్ గివ్ యూ దట్ ఛాన్స్. ఓకే, సో నవ్ యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్. సో ఇక్కడ ఏం యూజ్ చేశాను నేను? స్టైల్ యూజ్ చేశాను. స్టైల్ యూజ్ చేశాను అంటే వాట్ ఐఎమ్ యూజింగ్? ఐఎమ్ యూజింగ్ ఇంటర్నల్. నో, ఐఎమ్ యూజింగ్ విచ్ స్టైల్ షీట్? I'm using which style sheet? Internal style sheet, external style sheet. Which style sheet I'm using? I'm using internal style sheet. What Jagdish forgot? Internal style sheet, external style sheet మనం వాడేది. లేదంటే ఇన్లైనా కొంపదీసి? ఇది ఏం స్టైల్? ఇది ఇన్లైన్ కదా. ఇంటర్నల్. ఓకే, ఎందుకు ఇంటర్నల్? Because it is under the style tag in the same file. In the same file. Is this clear? ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి. ఇది ఏం లింక్? ఇది ఇట్ ఈస్ అన్ అన్విజిటెడ్ లింక్. వాట్ ఇట్ ఈస్? అన్విజిటెడ్ లింక్. ఓకే, మౌస్ తీసుకెళ్తే ఏం కావాలి? హోవర్ కావాలి. మౌస్ తీసుకెళ్తే దాన్ని ఏమంటాము? హోవరింగ్ అంటాం. మౌస్ తీసుకెళ్ళాం కదా దాని పైకి. ఈజ్ దట్ క్లియర్? ఓకే, సో వెన్ యూ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్స్ బికమింగ్ బ్లూ కలర్. ఎందుకు సార్ బ్లూ కలర్ అయింది చెప్పండి? క్లిక్ చేసినప్పుడు యాక్టివ్ అవుతుంది కదా. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? క్లిక్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ అన్ యాక్టివ్ లింక్. ఎస్ ఆర్ నో? సో యాక్టివ్ లింక్ వచ్చినప్పుడు ఏం రావాలన్నా నేను? బ్లూ రావాలి అన్నాను. ఓకే, తర్వాత ఫస్ట్ ఏముంది? లింక్, రెడ్ లింక్. తర్వాత విజిట్ అయినప్పుడు
ఇది విజిట్ అయింది. సో విజిట్ అయింది అన్నప్పుడు ఒకవేళ మీకు అదే పేజ్లో ఓపెన్ ఉంటే యూ కెన్ సీ దట్ ఇట్ విల్ గో ఇన్ టు ఏ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఎప్పుడు విజిట్ అయినప్పుడు. తర్వాత హోవర్ అన్నప్పుడు దాని పైన వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, హాట్ పింక్ కలర్గా మారుతుంది. సో యాక్టివ్ ఉన్నప్పుడు యూ కెన్ సీ ద బ్లూ కలర్, రైట్? ఓకే, క్రియేట్ ఇట్ ఫాస్ట్. యూ కెన్ కట్ కాపీ పేస్ట్, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ కోలన్ అన్నారు అనుకోండి, ఇవన్నీ స్యూడో స్టైల్స్ అన్నమాట. చూడండి, టేబుల్ డిజేబుల్, టేబుల్ ఎంటీ, ఫస్ట్ చైల్డ్, ఇవన్నీ ఎవరికి, టేబుల్కి సంబంధించిన స్యూడో క్లాస్. అన్నీ నేర్చుకోవడం కష్టం. ఓకే, సో బట్ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఏ కోలన్ పెట్టేస్తారు, ఏ కోలన్ పెట్టగానే మీకు ఏ కోలన్ సంబంధించిన స్యూడో క్లాస్ అన్నీ వచ్చేస్తాయి. డన్, ఫినిష్డ్. ఓకే, అండర్స్టూడ్. సరే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కాపీ పేస్ట్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ చేయాలి. జగదీష్, ఎక్స్ప్లెయిన్ వాట్ వీ హ్యావ్ డన్. లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయి, ఏం చేసావు? ఈ కోడ్ నేను ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను, ఏం చేస్తావు? ఎవ్రీ వన్ విల్ గెట్ ఎ ఛాన్స్, డోంట్ వరీ. ఇంటర్వ్యూ, ఇట్స్ అన్ ఇంటర్వ్యూ. Actually, in Anchor Tag, we have the link. We are applying styles to that link, and here in Anchor Tag we use link class. ఒకరోజు టైం ఇవ్వండి సార్ అంటావా? Yes. Anyone can explain? Hitesh, can you explain? సరే, ఇవాళ వదిలేస్తాను, రేపటి నుంచి మాత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను అడిగినప్పుడు. వితౌట్ దట్ నాలెడ్జ్ మీకు వచ్చినా కానీ వేస్టే కదా. ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఈ డిస్కషన్ వచ్చినట్టుంది మనకు కదా. సో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, రైట్? కోడ్ అంతా వచ్చేస్తుంది, కోడ్ అంతా పెద్ద విషయం కాదు. ఇవాళ రేపు ఒక వెబ్సైటే తయారైపోతుంది, చాట్ జీపీటీలో కొడితే ఒక వెబ్సైటే తయారైపోతుంది, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎస్, అవునా కదా? ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని టర్మ్స్ తెలుసుకోవాలి. నువ్వు క్లాస్ అంటున్నావు, ఏ క్లాస్? స్యూడో క్లాస్. యూజ్ దట్ టర్మ్స్. అర్థమైందా? ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ యాంకర్ స్యూడో క్లాస్. అట్లనే టేబుల్ స్యూడో క్లాస్ ఉంటాయి, ఫామ్ స్యూడో క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాను నేను, ఇక్కడ హైలైట్ ఏ డాట్ హైలైట్ ఓవర్ అంటే దీని అర్థం ఏంటి? యాంకర్ ఎలిమెంట్ డాట్. డాట్ అనగానే ఏమొస్తుంది మనకి? క్లాస్. డాట్ అనగానే క్లాస్. గమనించారు ఇక్కడ? ఏమవుతుంది గమనించారా? చెప్పండి, ఏమవుతుంది ఇక్కడ? వీ హ్యావ్ ఏ. సో చూడండి, నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, దాన్ని బేస్ చేసుకొని మీరు. సో ఇప్పుడు ఈ కోడ్ చూడంగానే ఫస్ట్ మనం బాడీలోకి వెళ్ళిపోవాలి. ఓకే, ద బాడీ కంటైన్స్ అండ్ H2 ట్యాగ్. అక్కడ ఉన్నదే చెప్పాలి, పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ద బాడీ కంటైన్స్ అండ్ H2 ట్యాగ్ with some text, a paragraph tag with some text, and another paragraph which will contain an anchor tag with a highlight class which is going to connect CSS syntax.asp upon the user clicking CSS syntax. Am I using any big words? Am I using any big words? ఎస్ ఆర్ నో? జనరల్ అంతే, నువ్వు ఏం కనిపిస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేయి చాలు. ఓకే, సో ఇప్పుడు థర్డ్ లైన్. సో ఇన్ ద థర్డ్ లైన్, ఇన్ ద సెకండ్ paragraph, I have a class called highlight.
highlight that class. For that class, I have given some styles. So the styles are color, font size, and I also applied a pseudo class of anchor which is hover. Did I use any high level English? 99% terms are CSS terms only or HTML terms only. ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఈజీ అమ్మ. అవి మీకు ఫస్ట్ బేసిక్స్ తెలియాలి. పి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, హెచ్ఆర్ఈఎఫ్ అంటే ఏంటి. ఆ బేసిక్స్ తెలియకుంటే మాత్రం మనం ఏం చేయలేం. ఓకే, ఆ బేసిక్స్ తెలియాలి కంపల్సరీ. ఆ బేసిక్స్ ఎట్లయినా మీకు తెలుసని నా నమ్మకం. అదే ఎక్స్ప్లెనేషన్. కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారు ఎవరైనా సరే? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? బాడీలోకి వెళ్ళాలి. సేమ్ బాడీలోకి వెళ్ళి బాడీలో కంటైన్స్ అంటే బాడీలో ఉంది. ఏముంది? కంటైన్స్ అంటే తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వర్డ్స్ ఇవన్నీ, కొత్త వర్డ్స్ ఏం కాదు. బాడీ కంటైన్స్ అండ్ H2 ట్యాగ్. ఇంకా చెప్పాలి అంటే H2 ఈజ్ ద సెకండ్ లెవెల్ హెడ్డింగ్ ట్యాగ్. యూ కెన్ రిఫైన్. అర్థమవుతుందా? ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు జాబ్ ఎందుకు ఇవ్వడు వాడు? ఇస్తాడా ఇడా? ఎస్ ఆర్ నో? సో జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ యూ వెల్, విల్ యూ అలౌ మీ టు టీచ్ క్లాసెస్? అంతే, వాడు కూడా అంతే. నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు, అరే దిస్ గై ఈజ్ సూపర్ కాన్ఫిడెంట్, మనం విని వదులుకోవద్దు. అర్థమైనా? ఎస్, అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. ఓకే, రేపని చెప్పకండి సార్, మేము కూడా రాము ఆన్లైన్కి అంట, ఆఫ్లైన్కి అంటారు. ఈ మధ్య మంచి చెప్తే బాగాలేదు జమానా. ఓకే, అర్థమైందా? ఎస్, ఓకే, డూ ఇట్ ఫాస్ట్ చేసే. ఇఫ్ యూ కెన్ సిఎస్ఎస్ మాత్రం టైప్ చేయండి, మిగతాది కాపీ పేస్ట్ చేయండి, నో ప్రాబ్లం. సిఎస్ఎస్ మాత్రం టైప్ చేయండి, బికాస్ ఆ టైప్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఓకే, మిగతా అంతా కాపీ పేస్ట్ చేసేయండి బాడీ, బట్ సిఎస్ఎస్ మాత్రం టైప్ చేయండి, యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. ఏ డాట్ అనగానే మీకు హైలైట్ వచ్చేస్తుంది, సో హైలైట్ని సెలెక్ట్ చేయండి. కోలన్ కొట్టంగానే మీకు హావర్ వచ్చేస్తుంది. మీ ప్రీవియస్ బ్యాచెస్కి ఇంటర్వ్యూ ఉందమ్మా 31st. సో మీరు నెక్స్ట్ రౌండ్లో వస్తారు. సో పైథాన్ కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి, ఫంక్షన్స్ వరకు అట్లీస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. మీకు కొంచెం టైం ఉంది, అట్లీస్ట్ ఒక 20 days టైం ఉంది. సో 20-25 days టైం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రిక్వైర్మెంట్ సరిపోకపోతే మళ్ళీ తీసుకుంటారు. ఓకే, యాజ్ పర్ డైనమిక్ లాస్ట్ టైం 6 members సెలెక్ట్ చేశారు. ఓకే, సో దిస్ టైమ్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 8 members. ఓకే, 8 members సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈసారి. సో సాటర్డే రోజు ఇనిషియల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ మీకు ఇనిషియల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ నేనే చేస్తాను. సో నా స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత నాకు నచ్చితేనే ముందుకు పోతారు, రైట్? సో అక్కడ పార్షాలిటీ అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే, సో మీరు పర్ఫెక్ట్ ఉంటేనే నెక్స్ట్ రౌండ్కి పంపిస్తాం. కాబట్టి మీకు ఇప్పుడే చెప్తున్నాను నేను, సో గెట్ రెడీ ఫర్ దిస్. ఓకే, అర్థమైందా? సో అట్లీస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వండి. పైథాన్, మీరు పైథాన్ కాబట్టి పైథాన్, జావాలో అయితే జావా, రైట్? సో బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వండి. సో ప్రోగ్రామ్స్ ఎల్లుండి మీకు ఇంకా రాలే కదా మెసేజ్, మీకు కాదు అంటే ప్రీవియస్ బ్యాచెస్ రమాకాంత్ వాళ్ళకి వస్తారు. ఇదే కాదు, స్లోలీ ఓపెనింగ్ అప్. ఆ టైంకి మీరు రెడీ లేరనుకోండి, రేపు ఇంటర్వ్యూ అనగానే నేను చూస్తుంటా, రేపు ఇంటర్వ్యూ అనగానే సార్ రేపా రాలేను సార్, మా తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళ పెళ్ళిలో ఉన్నా సార్ నేను. డోంట్ లూజ్ ద ఆపర్చునిటీ. ఈ టైం ఎట్లుందంటే చిన్న ఆపర్చునిటీ వచ్చినా వదులుకోవద్దు. ఓకే, గెట్ రెడీ ఫర్ దిస్. రోజు కొంచెం
ఒక 2 hours 3 hours స్పెండ్ చేయండి. HTML మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లాస్లోనే చేసేస్తున్నాం కాబట్టి పైథాన్ జావా టైం స్పెండ్ చేయండి. జావా వాళ్ళు జావా, పైథాన్ వాళ్ళు పైథాన్. ఇంకా ఆన్లైన్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, ఓన్లీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఉండవు. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ వీఆర్ నాట్ కండక్టింగ్, ఓన్లీ ఆఫ్లైన్. తర్వాత వాళ్ళు జాబ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అయ్యి వాళ్ళు జాబ్ మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. మేము చెప్పమని చెప్పాలి, ఆఫ్లైన్ లేదు, మళ్ళీ ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్తారు. Yeah, only offline, no online. Got a confirmation. అయిపోయిందమ్మా? ఎక్స్ప్లెనేషన్ ఈజీయా హార్డా చెప్పండి? ఈజీయే కదా. ఏం కావాలి మనకి? ఓన్లీ బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా సరే, పైథాన్ అయినా సరే, జావా అయినా సరే, ఏదైనా సరే, యువర్ బేసిక్స్ షుడ్ బి పర్ఫెక్ట్. ఇఫ్ యువర్ బేసిక్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్. టేక్ మై వర్డ్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ద స్ట్రెంగ్త్ ఆఫ్ మీ ఈజ్ ఆల్సో బేసిక్స్ ఓన్లీ. సో బేసిక్స్ నేను స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి ఏదైనా చెప్పగలుగుతాను, ఏదైనా ఇది అట్లీస్ట్ అర్థం చేసుకోగలుగుతాను. కొత్త టాపిక్ వచ్చినా అర్థం చేసుకోగలుగుతాను. మీరైనా అంతే. ఇప్పుడు కంపెనీలకు వెళ్ళిన తర్వాత కూడా ఇఫ్ యువర్ బేసిక్స్ ఆర్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ ఏ కేక్ వాక్. ఎస్, అంతే కదమ్మా. చిన్న ఎగ్జాంపుల్, ఏబిసిడీలు ఆయిలు మనం పర్ఫెక్ట్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం, అవునా కదా? అవి పర్ఫెక్ట్ లేకపోతే, నిన్న ఒక టీవీలో చూస్తున్నాను, యాంకర్ షీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఇవన్నీ. ఆమె తెలుగు చదువుతుంటే అసలు పక్క యాంకర్ వచ్చి ఏం చదువుతున్నావు అంటాడు, బికాజ్ షీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ విత్ టు అమ్మ. అవి కూడా రావాలి, రైట్? ఏ షో నాకు గుర్తులేదు కానీ. సో అట్లా వీ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ అనమాట, రైట్? ఓకే, సరే. ఒక్కసారి జగదీష్ ఎందుకు? సరే, నివేద్, కెన్ యూ ట్రై దిస్? ట్రై అంతే. అట్లీస్ట్ సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయి ఒక్కసారి, ఓన్లీ సిఎస్ఎస్ పార్ట్. సరే, నీకేం కనిపిస్తుంది చెప్పు నాకు. నీకేం కనిపిస్తుంది? డివ్ కనిపిస్తుంది. డివ్ గురించి నీకు ఒక ఐడియా ఉంది కదా. సో డివ్ అంటే ఏంటి? డివ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డివిజన్. డివిజన్ ఆఫ్ ఆర్ డివిజన్ సెక్షన్, మీ ఇష్టం ఏదైనా అనొచ్చు, డివిజన్. సో డివిజన్ లోపల ఏం కనిపిస్తుంది? నీకు బ్యాక్గ్రౌండ్ కలర్, అది ఐడియా ఉంది. కలర్ ఐడియా ఉంది, టెక్స్ట్ కలర్. ప్యాడింగ్ ఐడియా ఉంది, టెక్స్ట్ అలైన్ ఐడియా ఉంది. డివ్ కోలన్ హోవర్, డివ్ మీద హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ రావాలి. అదే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం మీకు ఇంగ్లీష్, దట్ ఈస్ యూ హ్యావ్ టు. అది ఎవరు చెప్పలేరు, ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేరు దానికైతే, అవునా కదా? సో దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సార్ మాకు అదేంటి ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ అవన్నీ వెళ్ళినా వేస్ట్ నన్ను అడిగితే. I never went to an English speaking class. Okay, so not even Sundar Pichai, not even వాళ్ళ ఎడ్యుకేషనే వాళ్ళకి ఆ స్టెప్స్ ఇస్తుంది. చిన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే 25 పైసా ఉన్నాయా మీ స్కూల్లో? ఉండేనా? అప్పుడు మాట్లాడలేము మనం. అప్పుడు ఎంత ఫైన్ ఫైన్ తీసుకో అన్నాం, కానీ ఇప్పుడు అది పనికి వస్తుంది. మా అడ్వాంటేజ్ ఏముండే అంటే వీ హ్యాడ్ టీచర్స్ ఫ్రమ్ కేరళ కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇంగ్లీషే, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ తప్ప ఇంకేం లేదు. కాబట్టి
మై సిస్టర్ ఈవెన్ టాక్స్ బెటర్ దాన్ మీ, ఫ్లూయెన్సీ ఫుల్ వచ్చేస్తారు. రైట్, మై బ్రదర్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఇన్ హోటల్ ఫీల్డ్, హీ ఆల్సో టాక్స్ బెటర్ దాన్ మీ. సో అట్లా మన లైఫే మనకు నేర్పించేస్తుంది అమ్మా. సో ఇంగ్లీష్ అనేది కొత్తగా మీరు ఏం యూట్యూబ్ వీడియోలు చేసి నేర్చుకుంటా నో, చెప్తున్నా కదా, బేసిక్ స్ట్రాంగ్ చేసుకోండి, ఆ వర్డ్స్ అట్లా వచ్చేస్తాయి అంతే. రైట్. సో నేను ఎందుకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ చెప్పాను కదా ఇందాక ఇంటర్వ్యూస్ అని, అప్పటి వరకు మీరు రెడీ ఉండాలి. యు బీ రెడీ బై దట్ టైం. రైట్. ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తున్నాయి, వచ్చిన దాన్ని తీసుకోండి. లాస్ట్ టైం చెప్పాను ఎంతమంది 6 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. రైట్. ఒక 15 మెంబర్స్ ఎంత వచ్చారు ఇంటర్వ్యూకి, 6 మెంబర్స్ ప్లేస్ అయినట్టు. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 8 out of 8 మనకే రావాలని. కోర్స్ మీకు అది లేదనుకోండి ప్రస్తుతానికి, వాళ్ళ దాంట్లోనే. ఓకే. సో ప్లీజ్ టుడే ఆన్వర్డ్స్ యూ స్టార్ట్ పైథాన్, ఎస్పెషల్లీ పైథాన్. అక్కడ నుంచి స్టార్ట్ చేసినా ఇది వస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా అది వస్తుంది, వేరే విషయం. ఓకే, విల్ యూ ట్రై? మర్చిపోండి నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు స్కూల్లో ఇంగ్లీష్ రాదు, అవన్నీ అవసరం లేదు. పాతయి వదిలేసేయండి, స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఓకే. వాట్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్? బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వండి. సో నాకు తెలిసి నేను బేసిక్స్ బాగానే ఇచ్చానని నా ఫీలింగ్, HTML పర్ఫెక్ట్గా ఇచ్చానని నా ఫీలింగ్. ఇదంతా కాపీ పేస్ట్ చేస్తారు కానీ HTML అయితే బాగా రాసాం కదా. ఎస్. ఓకే. ఇది ఎందుకంటే ఇది అన్నీ రాసుకుంటూ పోతే మనకు ఫుల్ టైం పడుతుంది. ఓకే, ఇక్కడ ఏం గమనించారు ఈ కోడ్లో ఏమైంది? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కోడ్? ఓకే, లెట్ మీ కాపీ. హవర్ దేనిపైన ఇచ్చాము? ఓకే. సో లింక్ పైనే హవర్ ఇవ్వాలి అని ఏం లేదు, డివ్ పైన ఇవ్వచ్చు. ఓకే. సో యూ కెన్ గివ్ ఇట్ ఆన్ ఎ బటన్, దేని మీద హవర్ అనేది ఇవ్వచ్చు. డివ్ పైనే హవర్ వస్తుంది అని ఏం లేదు. ఇస్ దట్ క్లియర్? ఓకే. ఎందుకంటే అది ఒక అట్రిబ్యూట్ కాదు కదమ్మా. అట్రిబ్యూట్ అయితేనేమో ఒకదానికి పర్టికులర్ ఉన్న దానికి ఉంటే వేరే దానికి రాదు అనుకోవచ్చు, కానీ ఇది ఇట్ ఇస్ నాట్ అన్ అట్రిబ్యూట్, ఇట్ ఈస్ ఏ pseudo class. It can be applied for anything. అందుకని చెప్పాను మీకు టైప్ చేయండి అని. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ద కలర్ ఈస్ బికమింగ్ బ్లూ. వై? బికాస్ ఇక్కడ ఏమన్నాము, మౌస్ వెళ్ళినప్పుడు when the mouse goes on to the div, the color should the background color should change to blue. Yes, is this clear? అర్థమైందా? ఏం చేసావు, అర్థమైందా? ఫైన్. చిన్న శాంపిల్స్, మనకి పెద్ద కూడా అవసరం లేదు, ఎందుకంటే చిన్న నేర్చుకున్నా సరిపోతుంది. బికాస్ చెప్పాను కదా, ఫ్రమ్ ద స్క్రాచ్ వీల్ నెవర్ బిల్డ్. మనకి టెంప్లెట్స్ ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి, అది కూడా చూపిస్తాను మీకు. ఒక టెంప్లెట్ తీసుకొని ఆ టెంప్లెట్ చేంజెస్ ఎట్లా చేస్తామన్నదో చూపిస్తాను. ఓకే. ఫర్ దానికి కూడా ఏం కావాలి మీకు? బేసిక్స్ కావాలి. ఓకే. ఇదేం చెప్తుంది? నీ పేరేంటమ్మా, మర్చిపోయాను. కోమలి వెనకాల నవ్య. నిన్న ఆన్లైన్ వచ్చినట్టున్నావు కదా. ఇదేం చెప్తుందమ్మా ఈ కోడ్? నవ్య. ఏం చెప్తుందా కోడ్? ఆల్రెడీ జగదీష్ చెప్పేశాడు ఆన్సర్. డివ్ లో ఉన్న పి. సో డివ్ కి హావర్. సో పి ఏం చేస్తుంది? సో పి ఈస్ ద చైల్డ్ ఆఫ్ దిస్. ఎస్ ఆర్ నో? అంటే లిటరల్ ఏమైతుంది? ఓకే. Navya, can I say that you understood but unable to express? అంతేనా? అనుకోవచ్చా? నేను అట్లా అనుకోవచ్చా? అనుకోవచ్చా? అర్థమైంది నేను ఏమన్నాను? అర్థమవుతుంది కానీ చెప్పలేకపోతున్నా. ఓకే, ఫైన్. ఇప్పుడు చెప్పు ఏమవుతుంది? నేను హవర్ దేనిపైన తీసుకెళ్ళాను? డివ్ పైన తీసుకెళ్ళాను, అవునా? ఎస్, హవర్ డివ్ పైన తీసుకెళ్ళాను. అంటే హావరింగ్ ప్రాపర్టీ ఎవరికి ఉంది?
హావరింగ్ ప్రాపర్టీ డివ్కుంది. హావరింగ్ ప్రాపర్టీ డివ్కుంది. సో హావర్ చేసినప్పుడు డివ్లో ఉన్న పారాగ్రాఫ్ రావాలి అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాము? డివ్లో ఉన్న, జగదీష్ అదే కదా నువ్వు చెప్పింది? డివ్లో ఇప్పుడు ఇదేంటి? ఇది పారాగ్రాఫ్ స్టైల్. పారాగ్రాఫ్ స్టైల్ ఏంటి? డిస్ప్లే నన్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, ప్యాడింగ్ 20 పిక్సెల్. ఇప్పుడు ఏమంటున్నాను? డివ్కి హావర్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ పారాగ్రాఫ్స్ ఇస్తే దిస్ పారాగ్రాఫ్ ఈస్ ఫర్ ఆల్ పారాగ్రాఫ్స్. దిస్ పారాగ్రాఫ్ ఈస్ ఫర్ ఆల్ పారాగ్రాఫ్స్. ఇక్కడ ఏమంటున్నాను? డివ్లో ఉన్న పి యూ డిస్ప్లే లైక్ ఏ బ్లాక్. You display like a block and you give the styles. Which styles? Yellow, padding. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ నా? అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వెళ్ళినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఎందుకు అంటే నువ్వు హావర్ అయినప్పుడే రా అంటున్నాను నేను. హావర్ అయినప్పుడే నువ్వు రా పారాగ్రాఫ్. బట్ ఏ స్టైల్? బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోతో రా, ప్యాడింగ్ 20 పిక్సెల్తో రా. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలంటే వెన్ ఐ హోవర్ ఆన్ div, the paragraph should be displayed in a block with a background color yellow and with a padding style 20. Sir, you gave display none there. So if I give display, that will overlap, no? ఇంకా అక్కడ పైన కూడా డిస్ప్లే ఇచ్చారనుకో ఓవర్లాప్ అయిపోతుంది. కాబట్టి నేను అక్కడ డిస్ప్లే నన్ అన్నా. డిస్ప్లే ఏమన్నాను? నన్. సార్ డిస్ప్లే ఏమి ఇవ్వకపోతే ఏమొస్తుంది? మరి డిస్ప్లే ఏమి ఇవ్వకపోతే నన్నే వస్తుంది. కానీ ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను, కాబట్టి అలా ఇచ్చాను. Is this understood? Yes. Clear it is? Right. So explain చేయడం నేర్చుకోండి. Done? Good. Okay. So first child, నిన్న nth child చూసాం, గుర్తుందా? నిన్న nth child చూసాం. ఓకే, ఫస్ట్ చైల్డ్ ఏం చెప్తుంది ఒకసారి చదవండి లైన్. First child pseudo class matches a specified element that is a first child of another element. ఇక్కడ ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, nth చైల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ పి, సెకండ్ పి ఎక్కడున్నాయి? బాడీలో ఉన్నాయి. థర్డ్ పి, ఫోర్త్ పి ఎక్కడున్నాయి? డివ్లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నావు? పి ఫస్ట్ చైల్డ్ బ్లూ అంటున్నాం. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ రెస్పాన్సిబిలిటీస్ యువర్స్. చెప్పండి ఏమైంది? ఫస్ట్ చైల్డ్ 12th లైన్ 16th లైన్ గమనించండి. 12th లైన్ ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం? నేను ఇందాక చెప్పింది ఒక్కసారి గుర్తు మళ్ళీ. పీలో ఉన్న ఫస్ట్ చైల్డ్, డివ్లో ఉన్న ఫస్ట్, పీలో ఉన్న ఫస్ట్ చైల్డ్ కాదు, బాడీలో ఉన్న ఫస్ట్ చైల్డ్. బాడీలో ఉన్న బాడీలో నేను అదే చెప్పాను ఇందాక, బాడీలో 2 పీలు ఉన్నాయి, డివ్లో 2 పీలు ఉన్నాయి. అంటే పి ఎక్కడ ఫస్ట్ చైల్డ్ అయినా సరే, పి ఎక్కడ ఫస్ట్ చైల్డ్ అయినా సరే అక్కడ ఏ కలర్ అప్లై చేయాలి? ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? నవ్య, యూ హ్యావ్ ది ఆన్సర్. ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? చెప్పు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏమనుకోవట్లేదా? ఓకే, ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? నువ్వు ఎవరు అన్నట్టుంది కదా ఈ క్వశ్చన్. ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? నా ప్రతి మాటలో ఆన్సర్ ఉంటుంది. నా ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి? దగ్గరకు వస్తున్నాం. ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి?
First element. అండర్స్టాండ్ మై క్వశ్చన్. ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ టుడేస్ క్లాస్ ఆల్ అబౌట్? ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి? First class. ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ టుడేస్ క్లాస్? సో వాట్ ఈస్ ఫస్ట్ చైల్డ్? బేసిక్ అంటే అదే అమ్మా. ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ స్యూడో క్లాస్. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, డివ్ ఉంది, అవన్నీ కాదు. ఫస్ట్ చైల్డ్ అంటే నా క్వశ్చన్ ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. వాట్ ఈస్ మై స్ట్రైట్ క్వశ్చన్? వాట్ ఈస్ ఫస్ట్ చైల్డ్? ఇప్పుడు వాట్ ఈస్ ఏ ఫంక్షన్ అని అడిగాను అనుకోండి. వాట్ ఈస్ ఏ ఫంక్షన్? ఇప్పుడు పైథాన్లో అడుగుతున్నా. వాట్ ఈస్ ఏ ఫంక్షన్ అంటే ప్రింట్ అని చెప్తారా? ఫంక్షన్ డెఫినేషన్ చెప్తారు, అంతేనా? ఇక్కడ ఏమడుగుతున్నాను? ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటి అంటున్నా. హోవర్ అంటే ఏంటి? p:\hover అన్నాను. హోవర్ ఏంటి? హోవర్ అంటే దాని ప్రాపర్టీ చెప్పొద్దు మీరు. ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ హోవర్ ఈజ్ ఏ స్యూడో క్లాస్. ఎందుకంటే దాని స్థాన విలువ ఇంపార్టెంట్. మరి అచ్చ తెలుగు మాట్లాడుతున్నట్టున్నా. దాని బేస్ వాల్యూ అంటే దాని ప్రెజెంటేషన్ ఎక్కడుందో అది ఇంపార్టెంట్. ఎక్కడుంది? p:\, ఫస్ట్ చైల్డ్. సింటాక్స్ ఏంటి? సెలెక్టార్ pseudo క్లాస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఎస్ ఆర్ నో? ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎస్. ఫస్ట్ చైల్డ్ ఈజ్ ఎ దట్ ఈస్ వేర్ హీ విల్ క్యాచ్ యూ. మేము యాజ్ ఎన్ ఇంటర్వ్యూయర్ మాట్లాడుతున్నాను, మాకు అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు వాడు ఎగ్జాంపుల్ చెప్పాడు అనుకో, అది కాదు ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాడు తెలుసా? పక్కన వేరే స్టూడెంట్ని అడుగుతాడు క్వశ్చన్, వాడిని అడుగుతాడు, అరే ఏం అడుగుతుండు. సో ఏం అడుగుతుండే ఇట్లా రాసి ఇది ఏమడుగుతుంది, ఇదేంట్రా మరి ఇది ప్రింట్ అని చెప్పేసి. అట్లా కాదు. సో మీకు బేసిక్స్ తెలిసినాయి అనుకోండి, మీరు వేరే అడగాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ఫస్ట్ చైల్డ్? ఇట్స్ ఎ స్యూడో క్లాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వేర్ యూ అప్లైడ్ దట్ pseudo class on? You applied that pseudo class on a paragraph. How you applied? p:. ఇవాళ పొద్దు నుంచి మనం చదివిన దాంట్లో నుంచే కదా వచ్చి నేను అడిగిన క్వశ్చన్స్. నా క్వశ్చన్స్ అన్ని ఎందులో నుంచి ఉంటాయి? మీరు చదివిన దాంట్లో నుంచే ఉంటాయి. ఎస్, యువర్ అండర్స్టాండింగ్ మై పాయింట్? ఓకే, ఇప్పుడు బాడీలోకి రండి. బాడీలో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? బాడీలో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. బాడీలోని డివ్లో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. స్మాల్ క్యాచెస్ అంతే, ఏం లేదు ఇక్కడ. రైట్? ఒక జాబ్ వచ్చినోడికి జాబ్ రానోడికి తేడా ఏంటి తెలుసా? జాబ్ వచ్చినోడు బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు. జాబ్ రానోడు నేర్చుకున్నాడు కానీ ఏదో ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆన్లైన్ నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆడుతూ పాడుతూ టీవీ నడుస్తుంది, ఇంట్లో వంట అవుతుంది, వాసన చూస్తున్నారు. మీరేమో మంచి చెమటలు కప్పుకుంటూ రోజు 1 లీటర్ చెమటలు కారుకుంటూ, నేను నాకో లీటరు మీకో లీటరు మనం చదువుకుంటున్నాం. రైట్? సారీ ఫర్ దిస్. రిపేర్ వర్క్స్ ఉన్నాయి చాలా. దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్. చెప్తున్నారు కానీ రావట్లేదు వాళ్ళు. మేబీ హాలిడేస్ అన్నమాట. ఓకే, సారీ ఫర్ దట్ వన్స్ అగైన్. రైట్? సో బాడీలో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయమ్మా? సో 2 పారాగ్రాఫ్స్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? లైన్ 12 ఉంది. తర్వాత డివ్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? లైన్ 16 ఉంది. సో ఇక్కడ నువ్వు ఏం చెప్పావు? ఏ పారాగ్రాఫ్ ఐ విల్ కలర్ యువర్ ఫస్ట్ చైల్డ్ ఇన్ ద బాడీ ఆల్సో, ఇన్ ద డివ్ ఆల్సో. అంటే ఎక్కడ ఫస్ట్ ఉన్నా కానీ ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందమ్మా? ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి? రైట్. nth చైల్డ్ అనేది ఏంటంటే మనం ఈవెన్ ఆడ్ ఇచ్చాం నిన్న, గుర్తుందా? అంటే అన్ని ఈవెంట్స్కి అన్ని ఆడ్స్కి యూ కెన్ గో బ్యాక్ టు దట్ అండ్ గో ఫర్ ఇట్ వన్స్ అగైన్. రైట్, క్లియర్? రైట్. నా ఇప్పుడు ఇదేం చేస్తుంది చదవండి. చదివి నాకు మీరే చెప్పండి. చదివి మీరే చెప్పేస్తారు. ఇప్పుడు అక్కడ చదివి ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రైట్. మ్యాచ్ ద ఫస్ట్ ఐ అనగానే గుర్తు తెచ్చుకోవాలి. ఐ అంటే ఏంటి? ఇటాలిక్స్. పి అంటే ఏంటి? పారాగ్రాఫ్. డివ్ అంటే ఏంటి? డివిజన్. ఇవన్నీ టక వచ్చేస్తుండాలి.
సార్ మీరు కొన్నే చెప్పారు, అన్ని చెప్పాలంటే సంవత్సరం సరిపోదు. సో కొన్ని మీరు రిఫర్ చేస్తుండాలి, రైట్? రిఫర్ చేస్తుంది. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. దిస్ ఆల్సో ఈస్ టేకెన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది వెబ్సైట్స్. నేను సొంత రాయాలంటే చాలా టైం పడుతుంది. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? ఎస్, ఓకే. సో మ్యాచ్ ద ఫస్ట్ ఐ ఎలిమెంట్ ఇన్ ఆల్ ద పి ఎలిమెంట్స్. ఓకే, ఐపీ కాకుండా ఒక మంచి డెఫినేషన్ ఇవ్వండి దానికి. మ్యాచ్ ద ఫస్ట్ ఇటాలిక్ ఎలిమెంట్స్. ఇంటర్వ్యూలో చెయ్యని ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే షార్ట్ కట్స్లో మాట్లాడడం. నెవర్ టాక్ ఇన్ షార్ట్ కట్స్. ఇప్పుడు నేను చాలా మందిని అడుగుతా, వాట్ ఈజ్ ఓఓపి అని అడుగుతా. ఓఓపి అనగానే వాడు ఏం చెప్తారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి గమ్ముకుంటాడు. ఇట్ ఈస్ నాట్ ద వే. ఓఓపి ఫుల్ ఫామ్ చెప్పు, దాని డెఫినేషన్ చెప్పు. యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ వీ విల్ నాట్ లుక్ ఇన్ టు షార్ట్ కట్స్ చెప్పే వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. షార్ట్ కట్ చెప్పాడు అంటే వాడు ఏంది, చీట్ షీట్ చదువుకుని వచ్చాడు. చీట్ షీట్ అంటే తెలుసా మీకు? చీట్ షీట్ అంటే మొత్తం టాపిక్స్ అన్ని ఒక పెద్ద పేపర్లో రాసుకుంటాం. ఓకే, సో అట్లా కాదు. సో హీ హ్యాస్ టు నో ద డెఫినేషన్. ఇప్పుడు ఐ ఇటాలిక్, ఓకే. సో ఆ ఇటాలిక్ని ఎక్కడ పెట్టావు? ఫస్ట్ ఇటాలిక్ ఎలిమెంట్ ఇన్ ఆల్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. లేదు, ఇంకా రిఫైన్ చేయాలి అంటే ఇటాలిక్ ట్యాగ్, ఏ టెక్స్ట్ ట్యాగ్ కాల్డ్ ఇటాలిక్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కాల్డ్ పి. జాబ్లోకి వెళ్ళేంత ఎట్లయినా షార్ట్ కట్స్ అది వేరే విషయం. కానీ వెళ్ళేటప్పుడు ఏం లేదమ్మా, ఇంటర్వ్యూయర్కి మీరు ఒక భరోసా ఇవ్వాలి. ఏమని? నేను బాగా నేర్చుకున్నాడు. ఫ్రెషర్ దగ్గర వాళ్ళు కోరుకునేది అదొక్కటే ఏంటి? ఎస్, వీడు బాగా చదివాడు, బాగా ప్రాక్టీస్ చేశాడు. ఈ రెండు చాలు వాళ్ళకి, ఇంకేం అవసరం లేదు యాజ్ ఎ ఫ్రెషర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు చదవండి. ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ద సెలెక్టర్ మ్యాచెస్ ద ఫస్ట్ ఐ ఎలిమెంట్ ఇన్ ఆల్ ద పి ఎలిమెంట్స్. సో పి స్పేస్ ఐ అంటే పిలోని ఐ. పి స్పేస్ ఐ అంటే పిలోని ఐ అంటే పిలో ఉన్న ఐ అనే చిల్డ్రన్స్. వాటిల్లో ఫస్ట్ చైల్డ్. ఇప్పుడు ఎవరికి బ్లూ వస్తుంది చెప్పండి నాకు? దీనికి బ్లూ వస్తుందా? దీనికి బ్లూ వస్తుందా? దీనికి బ్లూ వస్తుంది. ఎందుకు? ఆబ్వియస్లీ 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఎస్, ఓన్లీ ఫస్ట్ చైల్డ్. ఈజ్ దట్ క్లియర్? డిబ్లోనే కాదు, పీలో ఉండొచ్చు, ఎందులోనే ఉండొచ్చు, నో ప్రాబ్లం. క్లియర్ ఆర్ నాట్? యూ కెన్ ట్రై ఇట్. ఇప్పుడు వాట్ ఇస్ ద చేంజ్ దట్ ఐ మేడ్? ఇక్కడ ఏమన్నాను? పి ఫస్ట్ చైల్డ్, ఐ కలర్ బ్లూ. అక్కడే ఉంది నోట్స్ అంతా, చదవండి. మ్యాచ్ ఆల్ ఐ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఫస్ట్ చైల్డ్. ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ ఎవరికి యాడ్ చేశారు? పీకి యాడ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అర్థమైంది ఇప్పుడు? సో ఇక్కడ అక్కడ ఇంటర్చేంజ్ చేయొచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు, ఎట్లనే ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా మనకు అర్థం కావాలి. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? యూ కెన్ ట్రై ప్రాక్టికలీ లేటర్, మీకు అర్థమవుతుంది. సో తర్వాత వీ హ్యావ్ స్యూడో ఎలిమెంట్స్. డబుల్ కోలన్ కనిపించింది, ఒకసారి ఒక దగ్గర గమనించారా? మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి అన్నారు, పి కోలన్ అన్నప్పుడు ఫస్ట్లో అన్ని వచ్చాయి, గమనించారా? దీస్ ఆర్ స్యూడో ఎలిమెంట్స్. కోలన్ పట్టుకొని ఉంటే వాటిని స్యూడో ఎలిమెంట్స్ అంటాం. ఓన్లీ కోలన్ పెట్టి మనం పెడితే ఇట్స్ ఎ స్యూడో క్లాస్. ఇప్పుడు ఈ ఆఫ్టర్, బ్యాక్ డ్రాప్, బిఫోర్, కంటెంట్, క్యూ, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ స్యూడో ఎలిమెంట్స్. స్యూడో ఎలిమెంట్స్ అంటే ఎట్లా ఉంటాయి? సెలెక్టర్ కోలన్ స్యూడో ఎలిమెంట్. స్యూడో ఎలిమెంట్కి ఎప్పుడు కూడా ఏది అటాచ్ అయి ఉంటుంది? కోలన్ అటాచ్ అయి ఉంటుంది. ఎస్, ఓకే. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్టైలింగ్ ద ఫస్ట్ లెటర్ ఆర్ ఫస్ట్ లైన్ ఆర్ an element. ఒక ఎగ్జాంపుల్, ఇన్సర్ట్ కంటెంట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కంటెంట్ ఆఫ్ ది ఎలిమెంట్. ఒక కంటెంట్ ఇచ్చి దానికి ముందో వెనకాలో అటాచ్ చేయాలి అంటే ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. ఇప్పుడు ఇది చెప్పండి.
the first line pseudo element. Pseudo element అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? 2 colons. Of course ఒకటే కోలన్ pseudo element కి, ఇంకో కోలన్ ఏమో సెపరేటర్. బట్ 2 colons వచ్చినా తప్పులేదు. Is used to add a special style to the first line of the text. Yes? Okay. Now you have multiple lines. Let's say ఈజీ టాపిక్స్ ఈ కోలర్లు ఇవన్నీ చూసేసరికి కొంచెం భయం వేస్తుంది అంతే, అంతగానే ఇంకేం లేదు ఇక్కడ. ఫస్ట్ లైన్ బికేమ్ రెడ్ అండ్ ఆల్సో ఇంకోటి గమనించలేదు, స్మాల్ క్యాప్స్ లిటరలీ. ఎస్, ఈజ్ మై పాయింట్ క్లియర్? ఏం చేసాను చెప్పండి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ జగదీష్. చూసారా, 45 minutes బిఫోర్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. అంటే కంటెంట్ కరెక్టే చెప్తున్నాడు కానీ ఈ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్. నౌ హీ ఎక్స్ప్రెస్ పర్ఫెక్ట్. నేను ట్రైనింగ్ ఇవ్వలేదు కదా, నేను ఇచ్చిన ట్రైనింగ్. సో జస్ట్ ఆయన అర్థం చేసుకున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని ఏం చెప్పలేదు కదా. వాట్ హీ డిడ్ బెటర్, హీ మేడ్ హిస్ బేసిక్స్ ఇంటూ లైన్స్ అంతే. ఓకే, నవ్య కెన్ యూ ట్రై? నా మీద పడ్డాడు ఏంటి సార్ అనుకుంటున్నాను. కెన్ యూ ట్రై? ఏడి మీ ఫ్రెండ్ రాలే, ఇంక ఊర్లో ఉన్నాడా? ఊరికి వెళ్తే రాబుద్ది కాదే జగదీష్, మండే వచ్చేస్తాను. Komali, can you explain? Just added style in the form of color to the first line. To the first line, okay. What is first line? First line is a pseudo element. Very good. First line is what? Pseudo element. Ammaya. And also we added font variant to that letter. Exactly. So font variant we added small caps. So which made our first line only to be in red with the small caps. Is that clear? అర్థమైందా? ఓకే, సూడో ఎలిమెంట్ వాడడం, సూడో క్లాస్ వాడడం క్లారిటీ వచ్చిందా? వీటిని మీరు వాటితో జత చేయొచ్చు. వీటితో సిఎస్ఎస్ సెలెక్టార్స్ మనం అనుకున్నాం కదా, చైల్డ్ సెలెక్టార్స్ అని, లేకపోతే డిసెండెంట్ సెలెక్టార్స్ అని, క్లాస్ సెలెక్టార్, వాటితో వీటిని కూడా యాడ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అక్కడే ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ చెప్తే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుందని చెప్పలేదు. ఎస్, మెయిన్ ఏంటంటే కన్ఫ్యూజన్ తక్కువ ఉండాలని చూస్తుంటాము అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ లెటర్ యాడ్ ద స్టైల్ టు ద ఫస్ట్ లెటర్ ఓన్లీ. ఫస్ట్ లైన్ ఇక్కడ ఫస్ట్ లెటర్. ఓకే, రైట్. Pseudo elements can be combined with HTML classes. p.intro అంటే intro is the class. Okay, multiple pseudo elements అంటే p first letter, p first line, right? Okay, before ఏం చేస్తుంది? Before you are adding a URL, smile అంటే ఒక చిన్న ఇమేజ్ని యాడ్ చేస్తున్నాం. ఎక్కడ? కంటెంట్కి బిఫోర్, h1 కంటెంట్కి బిఫోర్, అంటే ఈ h1కి ముందు. ఫస్ట్ లెటర్ ఫస్ట్ లైన్ అన్నారు కదా సార్, అప్పుడు రెండు డిఫరెంట్ కలర్ ఇచ్చారు కదా, అప్పుడు ఫస్ట్ లెటర్ ఏ కలర్ వస్తుంది? ఫస్ట్ లైన్ ఏ కలర్ వస్తుంది? ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ లెటర్ దగ్గర నుంచి ఫస్ట్ లైన్ ఏ కలర్ వస్తుంది? గ్రీన్ కలర్. ఓకే, సో అప్పుడు ఫస్ట్ లెటర్కి ఏ కలర్ వస్తుంది? అండ్ ఇట్ బికమ్స్ లార్జర్. అంటే ఫస్ట్ లెటర్కి నువ్వు ఇచ్చావు, ఫస్ట్ లైన్ అన్నప్పుడు అది మొత్తం అయిపోయింది అనుకో, జస్ట్ కామన్ సెన్స్. సో ఫస్ట్ లెటర్ ఏం వస్తుంది అప్పుడు? ఈ పైన కలర్ వస్తుంది. అంటే నువ్వు స్పెసిఫిక్గా చెప్తున్నావు కదా, నేను చెప్తున్నా స్పెసిఫిక్గా ఈ కలర్ రావాలి అని చెప్తున్నావు. ఫస్ట్ లైన్ కామన్ ఇచ్చేసింది,
లేకపోతే యూ కెన్ టేక్ ఇట్ లైక్ ఫస్ట్ లెటర్కి ఇది ఇచ్చేసింది, ఫస్ట్ లైన్కి ఆ కలర్ ఇచ్చింది, బట్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఆల్రెడీ suited, already applied with some color, so I cannot mention that color in me. అలా అయినా చెప్పొచ్చు. అంటే ఇది అప్లై ఇది అది అప్లై అవుతుంది మనం చెప్పలేము, బికాజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక పైథాన్ ఒక జావా లాగా ఇట్లానే ఎగ్జిక్యూషన్ అని మనం చెప్పలేము. కాబట్టి యూ కెన్ డీల్ విత్ 2 ways. గుడ్ క్వశ్చన్, అర్థమైందమ్మా? సో బిఫోర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ అప్లై ద యాక్షన్ బిఫోర్ అనమాట. అంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని H1కి ముందు ఇస్తుంది, ఆఫ్టర్ అంటే తర్వాత ఇస్తుంది. సో ఇవి చిన్న చిన్న థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. మార్కర్ అంటే ఏంటంటే మనకి మార్కింగ్ చేస్తాం అనమాట. సో ఈ మార్కింగ్ చూడండి ఎవరికి ఇచ్చాము, మార్కింగ్ ఆర్ ఓన్లీ ఫర్ ద లిస్ట్ ఐటమ్స్, మార్కర్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద లిస్ట్ ఐటమ్స్. సో దానికి పర్టికులర్ ఏది ఉండదు అనమాట. సో కాబట్టి ఇక్కడ ముందు ఏం లేదు. అండర్స్టూడ్? ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ క్యాన్ ట్రై నౌ. ఓకే, సో ఇంకా 10 minutes 5 minutes ఉందా? ఓకే, యూ కెన్ ట్రై ఇట్. ఓకే, సో నేను ఫాస్ట్ చెప్పేసాను కాబట్టి యూ కెన్ ట్రై ఇట్. సో 10 minutes we will have the Python class.